గ్రూప్ 2 గత ర్యాంకర్లు ఈ 6 తప్పులు చేయలేదు. ఈ 6 తప్పులు గ్రూప్ 2 గురించి మీరు 6 తప్పుల గురించి తెలుసుకునే ముందు అసలు కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి చూద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి అప్లై చేసిన వాళ్ళు సుమారుగా 5,51,943 మంది. దీంట్లో మొత్తం ఎన్ని పోస్టులకి 783 పోస్టుల కోసం ఎంతమంది అప్లై చేశారు. అంటే రేషియో ఎంత? ప్రతి ఒక్క పోస్టుకి 704 మంది, అంటే 700 పైగా అభ్యర్థులు దీనికి అప్లై చేశారు. సో మరి వీళ్ళందరిలో నువ్వు ఒక ముందు నడవాలంటే ఏం చేయాలి? అంటే హౌ డు యూ విన్ ఓవర్ ది రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్? మిగతా అభ్యర్థులని దాటి, ఆ 704 మందిని దాటి నువ్వు ఎలా ఒక ర్యాంకర్ అవుతావు? ర్యాంకర్ అవడం అంటే మళ్ళీ ఏదో ఒక ర్యాంక్ పుట్టడం కాదు. టాప్ ర్యాంక్ చుట్టాలి, టాప్ 100లో ఉండాలి. సో మరి అలా ఉండాలంటే ఏం చేయాలి? దానికన్నా ముందు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ఆల్ పేపర్స్ టెస్ట్ సిరీస్ ఒకటి నిర్వహిస్తున్నాం. ఇది ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న మొత్తం సబ్జెక్టులని గ్రూప్ 2లో ఉన్న అన్ని సబ్జెక్టులకి ఇంటిగ్రేట్ చేస్తూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు ఉండే సిలబస్ని ఒక షెడ్యూల్ చేసి, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాగానే గ్రూప్ 2 ఎక్స్క్లూజివ్గా ఉండే తెలంగాణ మూమెంట్ లాంటివి ఆ తర్వాత షెడ్యూల్ చేసి చేయడం జరుగుతుంది. సో ఇది ఈ టెస్ట్ సిరీస్ 18th మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లోనూ ఉంటుంది. సో ఈ ర్యాంకర్లు జనరల్గా చెయ్యనటువంటి తప్పు ఏంటి అంటే, వీళ్ళు రివిజన్ కోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవరు. అంటే ఈ పాటికి, అంటే ఎగ్జామ్ నాటికి రివిజన్ అంటే కనీసం ఒక 1 month ముందన్న రివిజన్ మొదలు పెట్టేయాలి. నేను యాక్చువల్గా ఏం చెప్తానంటే 2 నెలల ముందు రివిజన్ మొదలు పెట్టేసి ఉండాలి. సో ఈ రివిజన్ అనేది నోట్స్ ఆధారంగా చేసుకోవాలి. పుస్తకాలు మళ్ళీ పెద్దవి తీసుకోవద్దు. లక్ష్మీకాంత్, నితిన్ సింఘానియా, బిపిన్ చంద్ర, టాటా మెగ్రహిల్ ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు. ఈవెన్ ఐ విల్ నాట్ అడ్వైజ్ యూ టు రీడ్ మై బుక్ ఆల్సో. అందులో కూడా ఒక 700-800 పేజీలు ఉన్నాయి కాబట్టి అది కూడా చదవమని నేను చెప్పట్లేదు. మీరు ఈ పాటికి ఆ పుస్తకంలో నుంచి నోట్స్ రాసుకుని ఉండాలి, లేకపోతే సైడ్ హెడ్డింగ్లు రాసుకుని ఉండాలి, లేకపోతే అండర్లైన్ చేసుకుని ఉండాలి. సో మీరు అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లు మాత్రమే చదవండి. సక్సెస్ అవ్వాలంటే అది ఫండమెంటల్ ఫార్ములా. సెకండ్ మిస్టేక్ దే డోంట్ డూ, అంటే చెయ్యనేటువంటి మిస్టేక్ ఏంటంటే ఇగ్నోరింగ్ ది పీవైక్యూస్. అంటే నువ్వు ఈ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేసావంటే నువ్వు ఫెయిల్ అవుతావు. ఇందులో డౌటే లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకంటే మనకి ఆ క్వశ్చన్ ట్రెండ్ ఏంటో అర్థమవుతుంది, క్వశ్చన్ లాంగ్వేజ్ ఏంటో అర్థమవుతుంది, క్వశ్చన్లో ఇచ్చే పదజాలం ఏంటో అర్థమవుతుంది. సో ఈ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పీవైక్యూస్ని అవాయిడ్ చేయరు. పీవైక్యూస్ని చదవడం అంటే కేవలం చదవడం కాదు. ఇక్కడ అట్లీస్ట్ పీవైక్యూస్ని ఒక 3 సార్లు చదవాలి. అంటే చదవడం అనేది పీవైక్యూస్ జస్ట్ ప్రాక్టీస్ కోసం ఆర్ ఏబిసిడి ఆన్సర్లు పెట్టేయడం కోసం కాదు. చదవండి, ఆ పీవైక్యూస్ని చదవండి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్, ఒక ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆర్ క్వశ్చన్ ఆప్షన్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాపర్గా వీటిని విశ్లేషించాలి. ఈ పీవైక్యూస్ని కనీసం గత 10 సంవత్సరాల పీవైక్యూస్ చదవాలి. అంటే 10 పీవైక్యూస్, 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కాకుండా మన దగ్గర అన్ని లేవు కాబట్టి 10 పీవైక్యూస్ చదవాలి. అండ్ ఈ 10 పీవైక్యూస్లో మనకి టీఎస్పీఎస్సీ 2 ఉన్నాయి ఆల్రెడీ. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. వాటన్నిటిని అధ్యయనం చేయండి, జస్ట్ చదవడం కాదు, అధ్యయనం చేయాలి, అవపోసన పట్టాలి. మీరు చాలామంది పీవైక్యూస్ ఇటువంటి చేయడం అన్ని సబ్జెక్ట్ అంతా నేర్చేసుకున్న తర్వాత అని అనుకుంటారు. సబ్జెక్ట్ అంతా నేర్చేసుకున్న తర్వాత పీవైక్యూస్ వలన నీకు వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి ఒకసారి సబ్జెక్టు నేర్చుకోవడానికి ముందు పీవైక్యూస్ చదవండి, చదువుతూ ఉండగా మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ ఇవ్వండి, చదివేసిన తర్వాత మళ్ళీ రిఫర్ చేయండి. మూడో తప్పు ఏం చేయరు వీళ్ళు అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, దే ఆర్ నాట్ కన్ఫైనింగ్ టు వన్ సోర్స్. అంటే ఈ ర్యాంకర్లు మల్టిపుల్ సోర్సెస్ చూడరు. ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం పెట్టుకుంటారు. అండ్ తర్వాత చాలా మంది ఎగ్జామ్కి ముందు 15 రోజులు 23 రోజుల ముందు షార్ట్ నోట్స్ రిలీజ్ చేస్తుంటారు. అంటే 1 పాయింటర్స్, 1 లైనర్స్ ఇటువంటి.
ఈ ర్యాంకర్లు ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ వెనకాల పరిగెత్తలేదు. దే డోంట్ రీడ్ దోస్ షార్ట్ నోట్స్. సో ఇప్పుడు ఎకానమీలోనో, జాగ్రఫీలోనో, హిస్టరీలోనో పాయింట్ వన్ లైనర్స్. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా లేదు. వన్ లైనర్స్ గుర్తుపెట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేటట్టుగా లేదు. మీరు లాస్ట్ టైం 2016 పేపర్ చూసినప్పుడే మీకు ఆ విషయం అర్థమైపోయి ఉంటుంది. అండ్ మోరోవర్ గ్రూప్ 4 పేపరే మీకు ఆ రకంగా లేదు. వన్ లైనర్లు గుర్తుపెట్టుకొని ఆన్సర్ రాసే అంత అధమ స్థాయిలో అయితే టీఎస్పీఎస్సి పేపర్ ఇస్తుందని చెప్పి నేను అనుకున్నాను. కాబట్టి వన్ లైనర్లని బైహార్ట్ చేయడం, ఒక 1000 వన్ లైనర్లకి బైహార్ట్ చేయడం అనేది పెద్ద వరస్ట్ తప్పు, మిస్టేక్, అది బ్లండర్ అది. సో వీళ్ళు ఆ, కొత్తగా లాస్ట్ చివరి 2 నెలల పాటు ఏది కొత్తగా చదవరు. అండ్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా రివిజన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దే డోంట్ రీడ్ ఎనీథింగ్ న్యూ దట్ కెనాట్ బి రివైజ్డ్. అంటే రివైజ్ చేయలేని పాఠాలు ఏవి కూడా వీళ్ళు చదవరు. వీళ్ళు చెయ్యని నాలుగో మిస్టేక్ ఏంటంటే హెవీ ఫోకస్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ సిమిలర్ టు మార్చ్ రష్. అంటే మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సెక్రటేరియట్లో కనపడుతుంది మార్చ్ రష్ అనేది. బడ్జెట్ అంటే ఏప్రిల్ నుంచి బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పటిదాకా ఖర్చులు పెట్టకుండా గత సంవత్సరం బడ్జెట్ని ఖర్చు పెట్టకుండా ఉంచేసిన దాన్ని ఒకేసారి 2-3 నెలలు ఖర్చు పెట్టేద్దాం అనేటటువంటి టెండెన్సీని మార్చ్ రష్ అంటాం. సో ఈ మార్చ్ రష్కి పాల్పడడం, ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇవ్వడం. అంటే కరెంట్ అఫైర్స్ మొత్తం సబ్జెక్టులు ఒక భాగం మాత్రమే, అది మాత్రమే భాగం కాదు. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ అనేది ఒక మ్యాక్సిమం 20 మార్కులు 25 మార్కులు వచ్చేది అంతే తప్ప ఆ కరెంట్ అఫైర్స్ కోసం లాస్ట్ 2 monthsలో కోర్ సబ్జెక్ట్ని వదిలిపెట్టకండి, అది బాగా రుద్దాలి. అండ్ కరెంట్ అఫైర్స్ మే బి డన్ బై సబ్జెక్ట్ ఓరియంటేషన్. సబ్జెక్ట్ పద్ధతిలో సబ్జెక్ట్ ఓరియంటేషన్గా కరెంట్ అఫైర్స్ చదవండి. ఇక వీళ్ళు చేయని 5వ తప్పు ఏంటంటే నాట్ గివింగ్ ఈక్వల్ ఫోకస్ టు ఆల్ సబ్జెక్ట్స్. అంటే వీళ్ళు చేసిన సరైన పద్ధతి ఏంటి, ర్యాంకర్లు చేసింది ఏంటంటే ఈక్వల్ ఫోకస్ టు ఆల్ సబ్జెక్ట్స్. అంటే జనరల్ టెండెన్సీ ఏంటి అంటే మనకి కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని వదిలేస్తుంటుంది. కానీ ఎగ్జామినర్ నీకు కష్టంగా ఉంది అని చెప్పి వదలడం. అన్ని సబ్జెక్టుల నుంచి, అన్ని టాపిక్స్ నుంచి, అన్ని యూనిట్ల నుంచి సమానంగా క్వశ్చన్లు ఇస్తాడు. అంటే ఒక సెక్షన్లో 5 యూనిట్లు ఉన్నాయంటే 50 క్వశ్చన్లు ఇవ్వాలంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 10 క్వశ్చన్లు ఇవ్వాల్సిందే. సో ఒక యూనిట్లో 5 టాపిక్స్ ఉన్నాయంటే ఒక్కొక్క దాని నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వాల్సిందే. సో జనరల్గా టీఎస్పీఎస్సి నిర్దేశించేటటువంటి బ్లూ ప్రింట్ అలా ఉంటుంది. సో కాకపోతే అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే ఓన్లీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ వీటి మీదే ఎంతసేపు తలపట్టుకుని కూర్చుంటారు. బట్ ఏం చేయాలి మీరు అంటే ఈక్వల్ ఎంఫసిస్ ఆన్ ఆల్ ద ఏరియాస్. ఆల్ ద ఏరియాస్ అంటే ఏంటి, మీకున్నటువంటి మొత్తం 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లకి గ్రూప్ 2లో ఉన్నటువంటి 4 పేపర్లకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి యూనిట్ నుంచి కనీసం 10 క్వశ్చన్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. అండ్ 6వ మిస్టేక్ చేయనటువంటిది ఏంటంటే నాట్ రైటింగ్ ద టెస్ట్. విచిత్రం ఏంటంటే టెస్ట్లు రిజిస్టర్ చేసుకుంటారు చాలామంది, చేసుకుని అవి రాయడానికి రారు. ఇది ఒక అతిపెద్ద ద్రోహం, మీకు మీరు చేసుకునే ద్రోహం. సో టెస్ట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. మీరు రోజువారీ చేసే కార్యక్రమంలో భాగంగా టెస్టులు రాయాలి. సో అటెంప్ట్ ద టెస్ట్ మినిమం 3 times బిఫోర్ రీడింగ్ ద సబ్జెక్ట్, వైల్ రీడింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ చదవడానికి ముందు, చదివేటప్పుడు అండ్ చదివిన తర్వాత. మీ దగ్గర అలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఈ పాటికి గ్రూప్ 2 రాస్తున్నటువంటి వాళ్ళు ఈ పాటికి ఒక టెస్ట్ పేపర్లో 150 క్వశ్చన్లు ఉంటాయి. అన్ని టెస్ట్ సిరీస్లు రాసుంటారు మీరు, నాకు తెలుసు. అంటే 150 టెస్ట్ సిరీస్లు అయినా రాసుంటారు ఒక్కొక్కరు. ఆ పేపర్లన్నీ బయటికి లాగండి. ఒకవేళ రాసి ఉండకపోతే ఇప్పుడు రాయండి అట్లీస్ట్. అండ్ దిస్ విల్ మేక్ యూ షూర్ టు కాంకర్ ద గ్రూప్ 2. ఈ పద్ధతిలో చదవండి. ఇకపై మీరు రాసే టెస్టులు ఈ పద్ధతిలో చదివి రాయాలి. సబ్జెక్టు చదివిన తర్వాత రాస్తాను అనేటటువంటి సాంప్రదాయ పందా వదిలిపెట్టండి. అది కాదు, అది వర్కౌట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే అది వర్కౌట్ కాదు. టెస్ట్ సిరీస్లో నాకు ఎగ్జామ్ రాస్తుంటే 100కి 30 మార్కులే వస్తున్నాయి, పర్వాలేదు, 20 రానివ్వండి, 10 రానివ్వండి, రాయండి ముందైతే. టెస్ట్ సిరీస్లో నాకు అందరికన్నా తక్కువ ర్యాంక్ వస్తే రానివ్వండి, ఇది ఇక్కడ వస్తే ఎంత, రాకపోతే ఎంత. కాకపోతే టెస్ట్ సిరీస్ మీరు అప్లై చేసినప్పుడు
ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వమని నేను చెప్పట్లే, ఎక్కడ జాయిన్ అయినా సరే ఆ జాయిన్ అయిన చోట ఒక 40 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే శ్రద్ధగా వెళ్ళి ఆంజనేయ స్వామికి మొక్కుతారో అదే విధంగా మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు అంతే శ్రద్ధగా వెళ్ళండి. దీంట్లో ఎలాంటి డీవియేషన్స్ ఇవ్వకండి. అలా రాస్తే మీకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. ఎందుకంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోకుండా టెస్ట్ రాస్తే ఏమవుతుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఆ పర్స్పెక్టివ్లో మనం సబ్జెక్ట్ చదువుతాం, ఏది పడితే అది చదవం. సబ్జెక్ట్ చదువుతుండగా టెస్ట్ రాస్తే ఆ మౌల్డింగ్ అనేది ఇంకో మెరుగుపడుతుంది. సబ్జెక్ట్ చదివేసిన తర్వాత టెస్ట్ రాస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో కాబట్టి ఒక టెస్ట్ క్వశ్చన్ పేపర్ తీసేసుకున్న తర్వాత చేసేటటువంటి కార్యక్రమం ఇదంతా. సో ఈ నేపథ్యంలోనే గ్రూప్ 1 అండ్ 2కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ అండ్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ మొదలు పెడుతున్నాం. దీని ప్రధానమైనటువంటి ఫోకస్ ఏంటంటే ఎంసీక్యూ స్కిల్ బిల్డర్, అంటే ఎంసీక్యూస్ ఆన్సర్ చేసేటటువంటి నైపుణ్యాన్ని పెంచడం. ఇది 18th మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఈ క్రింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంది.